నమస్తే యంత్రి న్యూస్ స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించిన మంత్రి ఆనం, ఎమ్మెల్యే కురుగొండ్ల. బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన, అధికారులకు పలు సూచనలు, సలహాలు. నెల్లూరు రూరల్ నుంచి రాష్ట్ర స్థాయికి ఎదిగిన కోటంరెడ్డి, కార్యకర్తలు, అభిమానుల్లో ఫుల్ జోష్. వింజమూరులో రచ్చరచ్చ, ఈవో మాజీ సర్పంచ్ మధ్య మాటల యుద్ధం, ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు. ఫుల్ గా మద్యం సేవించి విధుల్లో ఉన్న షిఫ్ట్ ఆపరేటర్, వింజమూరులో విద్యుత్కు తీవ్ర అంతరాయం, గ్రామస్తులు ఆగ్రహం. పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల పనులను వారు పరిశీలించి అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో జనార్దన్ రెడ్డి, అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం అందించారు. మంత్రి, ఎమ్మెల్యే కలిసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను తీర్చుకున్నారు. దర్శనం అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు వేద పండితులు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యే కలిసి పెంచలకోన వార్షిక బ్రహ్మోత్సవాలకు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. రాంగ్ రూట్ లో వచ్చే వాహనాలను సీజ్ చేయండి పోలీసు అధికారుల్ని కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఆయన ఎస్పీ అజితా వేజెండ్లతో కలిసి అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలను సత్వరమే చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులకు సూచించారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్లతో కలిసి నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడం, ప్రజలకు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని కమిటీలోని అధికారులకు సూచించారు. రాంగ్ రూట్లో వచ్చే ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకుని వాహనాలను సీజ్ చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలో గత 3 నెలలుగా జరిగిన ప్రమాదాల తీరుతెన్నలు, నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసి చాలా వివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఎస్పీ అజితా వేజెండ్ల పోలీసు అధికారులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. గత 3 నెలలుగా 98 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, ఈ ప్రమాదాలను పూర్తిగా అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం సహకారంతో చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, ఏఎస్పీలు దీక్ష, సౌజన్య, మున్సిపల్ కమిషనర్ నందన్, ఆర్డీఓ మదాని, ఎన్హెచ్ఏపీడీ ఎంకే చౌదరి, పోలీసు శాఖ అధికారులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. జనగణనకు ప్రజలందరూ సహకరించాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ యాప్ ద్వారా వివరాలను అప్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. జనగణన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ప్రతి ఒక్కరూ ఈ నెల 1 నుండి 30వ తేదీ వరకు చేపట్టే జనగణనకు తగిన సమాచారాన్ని ప్రతి ఇంటి వద్దకు వచ్చే అధికారులకు సమాచారాన్ని ఇచ్చి సహకరించాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇప్పటికే జనగణనపై సిబ్బందికే శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అలాగే ప్రజలు తమ మొబైల్ ఫోన్లో కూడా ప్రభుత్వం ఇచ్చిన వెబ్సైట్లో తమ పూర్తి వివరాలను పొందుపరిచి ఎవరికి వారే యాప్ ద్వారా అప్లోడ్ చేయొచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఇందులో ఎలాంటి అపోహలకు తావులేదని, ఇది కేవలం రాష్ట్ర, దేశ అభివృద్ధి కొరకు ప్రభుత్వాలు చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఈ సమాచారం సహకరిస్తుందని ఆయన మీడియా ద్వారా తెలియజేశారు. మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే నెల 1 నుంచి 30 వరకు ఈ ఇన్యూమరేషన్ జనగణన ప్రతి హౌస్ టు హౌస్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో కూడా కొన్ని ఏర్పాటు చేయడం జరిగినాయి. నేను మొత్తం జిల్లా వ్యాప్తంగా మీకు ఆ సూచన సలహా ఇస్తాను. ప్రతి ఒక మండల్, ఒక పంచాయత్ ప్లస్ ఒక హ్యాబిటేషన్ ఒక చిన్న భాగంలో మనం డివైడ్ చేశాం. సో ఒక్క భాగం మనం హెచ్ఎల్బి జనరల్గా చెప్తున్నాము. 1 హెచ్ఎల్బిలో ఒక 150 నుంచి ఒక 200 హౌసెస్ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క హెచ్ఎల్బి కోసం ఒక ఇన్యూమరేటర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇన్యూమరేటర్స్కి ట్రైనింగ్ ప్రతి మండల స్థాయి, మున్సిపల్ స్థాయి కార్యాలయంలో చేయడం జరుగుతుంది.
చిత్తూరు జిల్లాలో చూస్తే 3036 హెచ్ఎల్బీస్ ఉన్నాయి. 17 లక్షల మామూలుగా ఒక పాపులేషన్. సో ఈ ప్రతి హెచ్ఎల్బీకి ఒక ఇన్యూమరేటర్, రిజర్వ్డ్ ఇన్యూమరేటర్స్ కూడా అపాయింట్ చేసి వాళ్ళకి ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నాం. అదేవిధంగా 5-6 ఇన్యూమరేటర్స్ సూపర్విజన్ కోసం ఒక సీనియర్ సూపర్వైజర్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఆ సూపర్వైజర్ డే టు డే టచ్లో ఉండి గైడ్ చేసి ఏమైనా టెక్నికల్ డౌట్స్ వస్తే, ఏమైనా కన్సెప్చువల్ క్లారిటీ కావాలి కూడా క్లియర్ చేస్తారు. వాళ్ళు కూడా ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా 16 నుంచి నిన్నటి నుంచి 30 వరకు ఈ నెల ఒక సెల్ఫ్ ఇన్యూమరేషన్ మీరు స్వయంగా కూడా ఇన్యూమరేషన్ చేసుకోవచ్చు. ఒక సింపుల్ ఒక ప్రాసెస్ ద్వారా ప్రభుత్వం నుంచి చెప్పడం జరిగింది. నిన్న నేను కూడా ఇన్యూమరేషన్ చేశాను. ఒక వెబ్సైట్లో వెళ్ళి ఆ వెబ్సైట్ పేరు అంటే se.census.gov.in. సపోజ్ మీరు ఆ సైట్కి వెళ్తే మీరు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసి, స్టేట్ చిత్తూరు సెలెక్ట్ చేసి మీరు మీ లొకేషన్ దీంట్లో పెట్టుకోవచ్చు. అంటే మీ హౌస్ లొకేషన్ ఎక్కడ ఉంది గూగుల్ ద్వారా ఆటోమేటిక్గా ఆ లొకేషన్ డిటెక్ట్ చేస్తుంది. మీరు మీ ఫోన్ నెంబర్ దీంట్లో ఎంటర్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 15 నిమిషం పడతాయి. మీరు ఆ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీ సెన్సెస్, ఈ జనగణన, ఈ కార్యక్రమం జస్ట్ ఒక 15 నిమిషంలోనే కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు కమిషనర్ సెన్సెస్ ద్వారా ఒక 16 నుంచి 30 వరకు ఒక షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. దీంట్లో మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఐఏఎస్ ఆఫీసర్స్, రెవెన్యూ ఎంప్లాయీస్, డాక్టర్స్, మెడికల్ ఆఫీసర్స్, సచివాలయం ఎంప్లాయీస్, మన్రేగా ఎంప్లాయీస్ అందరూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఇప్పుడు మొదలుపెట్టారు. మీరు కూడా బేసిక్లీ ఇది ట్రై చేస్తే ఒక 15-20 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. సో రేపు ఎవరు మీ ఇంటికి కూడా రారు. ఓకే. అండ్ సో ఈ సెన్సస్ ఇన్ఫర్మేషన్ మన రాష్ట్ర అభివృద్ధి కోసం చాలా ఇంపార్టెంట్. మీరు అందరూ చూస్తున్నారు 2011 సెన్సస్ ఇన్ఫర్మేషన్ ద్వారా ప్రతి సెక్టర్లో ఒక పాలసీ, రూల్, గైడ్లైన్ ఏమేమి చట్టం ఉన్నాయి ఈ 2011 సెన్సస్ ద్వారా తయారు చేయడం జరుగుతున్నాయి. టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తనదైన ముద్ర వేసుకున్నారు. నెల్లూరు రూరల్ నుంచి రాష్ట్ర స్థాయికి ఎదిగారు. ఆయన సేవలు, పార్టీ పట్ల విధేయత, కష్టపడే తత్వం, కమిట్మెంట్ను గుర్తించిన టీడీపీ అధిష్టానం గిరిధర్ రెడ్డిని రాష్ట్ర కమిటీలోకి తీసుకుంది. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిపై N3 పొలిటికల్ ఫోకస్. నెల్లూరు రాజకీయాల్లో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. అన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే. 3 సార్లు తిరుగులేని విజయాన్ని సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు పొందారు. ఆయన రాజకీయ వారసుడిగా తెరమెందుకొచ్చిన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి జనాల్లో ఉంటున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. రూరల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్రమాలతో పాటు కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా ముందుంటున్నారు. గత 7 ఏళ్లుగా అటు నెల్లూరు సిటీ, ఇటు నెల్లూరు రూరల్ నియోజకవర్గాలే కాకుండా రాష్ట్ర వ్యాప్త ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. 2024లో టీడీపీ అధికారంలోకొచ్చాక పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ కార్యక్రమం తలపెట్టినా గిరిధర్ రెడ్డికి ఏదో ఒక బాధ్యతలు అప్పగిస్తూ ఆయన సేవలను ఉపయోగించుకుంటోంది. ఈ క్రమంలోనే ఆయన అటు చంద్రబాబు నాయుడు, ఇటు లోకేష్లకు చేరువయ్యారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్య నేతలకు టచ్లో ఉంటున్నారు. పార్టీకి ఏ అవసరం వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది ఏర్పడ్డా గిరిధర్ రెడ్డి వ్యూహకర్తగా వ్యవహరిస్తూ తలలో నాలుకలా మారారు. ఇక అన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం తన రాజకీయ వారసుడు తమ్ముడు గిరిధర్ రెడ్డేనని ఇప్పటికే ప్రకటించేశారు కూడా. వచ్చే ఎన్నికల్లో ఆయనే అభ్యర్థిగా ఉంటారని కార్యకర్తలు భావిస్తున్నారు. అన్న శ్రీధర్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీకి, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ నెల్లూరులో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన సేవలు, పార్టీ పట్ల విధేయత, కష్టపడే తత్వం, కమిట్మెంట్ గుర్తించిన టీడీపీ అధిష్టానం గిరిధర్ రెడ్డిని రాష్ట్ర కమిటీలోకి తీసుకుంది. రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎంపిక చేసింది.
దాంతో నెల్లూరు రూరల్ టీడీపీ క్యాడర్లో ఆనందం వ్యక్తమవుతోంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం తన తమ్ముడు రాజకీయంగా ఇంట గెలిచాడని, ఇక రచ్చ నెగ్గుకొస్తాడన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్నీ కలిసొస్తే వచ్చే ఎన్నికల్లో గిరిధర్ రెడ్డిని రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరో మెట్టు ఎక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి క్రీడోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 19-20న తిరుపతిలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని జాతీయ కిసాన్ మోర్చా నాయకులు తెలిపారు. నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో వారు క్రీడోత్సవాల వాల్ పోస్టర్ను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. నెల్లూరులోని బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యాలయంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు డిఎస్ పరశురామ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి క్రీడా ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలతో కలిసి రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాల వాల్ పోస్టర్ను సన్నపరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సురేష్ రెడ్డి మాట్లాడుతూ మన భారతమాత ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమరసత సామాజిక ఉత్సవాలలో భాగంగా వారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పారు. బడుగు బలహీన వర్గాలు నిమ్న వర్గాలకు అత్యున్నతమైన గౌరవం వచ్చిందన్నారు. భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 31 రాష్ట్రాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారోత్సవాలు జరుపుకుంటున్నామని చెప్పారు. అందులో భాగంగా క్రీడోత్సవాలలో తిరుపతిలో 19-20న నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ, వాలీబాల్లను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్సీ మోర్చా పరశురాం, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్లు మాట్లాడారు. ఈ నెల 19వ తేదీన విశాఖపట్నంలో మారథాన్ నిర్వహిస్తున్నామని, 22న 10,000 మందితో డప్పు కళాకారులతో ప్రదర్శన ఉంటుందని తెలియజేశారు. ఈ సమావేశంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్, బైరి శ్రీనివాస్, మద్దు శ్రీనివాసులు, సునీల్ కుమార్ రెడ్డి, రాధాకృష్ణ, గురవయ్య, డాక్టర్ అశోక్, ప్రశాంత్, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో 31 రాష్ట్రాల్లో కూడా పార్టీ తరఫున కానీ ప్రభుత్వం కానీ ఈ అంబేద్కర్ వారోత్సవాలు జరుపుకుంటుంది. ఆ రకంగా అనేక సంవత్సరాల నుంచి కూడా చేస్తూ ఉన్నాం. అది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మన పివిఎన్ మాధవ్ గారి అధ్యక్షతన మన సురేష్ గారు రాష్ట్ర దళిత మోర్చా అధ్యక్షులు వీళ్ళు ప్రత్యేకించి ఈ రోజున ఈ మారథాన్ కార్యక్రమాలు కానీ ఈ యొక్క ఆటల పోటీలు కానీ ఇవన్నీ పెట్టడం ద్వారా దాంట్లో ప్రత్యేకించి ఎవరైతే నిమ్న వర్గాలు దళితుల్లో ఎక్కువ మంది ఇదేదైతే డబ్బు కళాకారులు ఉన్నారో వాళ్ళ సమస్యను కూడా తీసుకోవాలి. సమాజంలో ఎక్కడైతే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అదే రకంగా ఇంకా దళితులు ఇంకా వెనకబడినటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వృత్తి కళాకారులను కూడా మనం ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో అనేక రకాల మంచి కార్యక్రమాలు కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రేపు 19వ తారీఖు విశాఖపట్నంలో 3K రన్ పేరిట సమరసత మారథాన్ పేరుతో పెద్ద ఎత్తున వేలాది మందితో అక్కడ మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మన ఊపిరి నిండా కూడా సమరసతను నింపుకొని ప్రతి అడుగు కూడా జాతీయవాదం వైపు ప్రజలంతా నడిచేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని భారతీయత యొక్క ఉట్టిపడేటువంటి విధంగా ఆ యొక్క మారథాన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది 19వ తారీఖు. అదేవిధంగా రేపు 19వ తారీఖు అదే రోజు కూడా ఈ యొక్క తిరుపతిలో రాష్ట్ర స్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీలు అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి లాస్ట్ కార్యక్రమంగా విజయవాడ రాజధాని అమరావతిలో విజయవాడలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క దళితుల ఆత్మగౌరవ డప్పు ప్రదర్శన కార్యక్రమంతో 10,000 మందితో డప్పుల హారతో అంబేద్కర్ యొక్క నీరాజనం కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. గుమ్మలదిబ్బ గ్రామాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 24 మోటార్ బైకులతో పాటు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. వేసవిలో ఊర్లోకి వెళ్లే ప్రజలందరూ తప్పనిసరిగా LHMSను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం గుమ్మలదిబ్బ గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తనిఖీ చేసి ఎవరైనా కొత్త వ్యక్తులు ఉన్నారా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నేరాలను నివారించే ఉద్దేశంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని 24 వాహనాలను, ఒక ఆటోని సీజ్ చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా వేసవికాలంలో ప్రజలు ఊర్లకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజలు 5 రోజుల పాటు ఊర్లకు వెళితే ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇస్తే LHMS ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో 24 గంటలు ఇల్లు పోలీస్ పర్యవేక్షణలో ఉంటుందన్నారు. ఈ సదుపాయాన్ని ఉచితంగా అందిస్తామని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్, ఇది పోలీస్ శాఖ అందించేటువంటి ఉచిత సర్వీసు. ఎవరైనా 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు ఇళ్ళు వదిలిపెట్టి వేరే ఊర్లు వెళ్ళేటైతే వాళ్ళు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చినట్లయితే
వాళ్ళ ఇంట్లో మేము సెన్సార్ బేస్డ్ కెమెరాలు అరేంజ్ చేసి 24 గంటలు పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా మానిటర్ చేయడం జరుగుతుంది. దీనికి ఎటువంటి ఛార్జ్ చేయరు పోలీస్ డిపార్ట్మెంటు. కేవలం మీరు ముందుగా పోలీస్కి సమాచారం ఇవ్వటం మాత్రమే. దయచేసి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోండి. మీరు ఎక్కడ ఉన్నా కానీ మీ ఇంట్లో విలువైన వస్తువులన్నీ సేఫ్గా ఉన్నాయనేటువంటి రక్షణ పొందుతారు పోలీస్ ద్వారా. అదేవిధంగా 112 కాల్, ఏ అత్యవసరమైన పరిస్థితికైనా పోలీస్ సహాయం కోరి 112 కాల్ చేస్తే ఇమీడియట్గా 10 నిమిషాల వ్యవధిలో డిపార్ట్మెంట్ నుంచి మా వాళ్ళు వచ్చి అక్కడ ఆ ఇష్యూ అటెండ్ అవుతున్నారు. కాబట్టి దయచేసి ఈ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోండి. అదేవిధంగా చిన్నపిల్లల విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వేసవి సెలవుల్లో పిల్లలు దగ్గరలో ఉండే నదులు, కాలువలు, బావులు, చెరువులు ఇలాంటి చోటకి ఈతకు వెళ్ళి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఆ లోతు తెలియదు, అక్కడ ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయో తెలియదు. అందుకని పెద్దవాళ్ళ రక్షణ లేకుండా పిల్లల్ని ఈతలకు పంపొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. విద్యుత్ సబ్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న షిఫ్ట్ ఆపరేటర్ ఫుటుగా మద్యం సేవించున్నాడు. దీంతో మండలంలో విద్యుత్కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అతన్ని అడిగిన సమాధానం చెప్పే పరిస్థితులు లేకపోవడం గమనార్హం. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి షిఫ్ట్ ఆపరేటర్తో పాటు స్థానిక అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు విద్యుత్ సబ్స్టేషన్లో విధుల్లో ఉన్న షిఫ్ట్ ఆపరేటర్ ఫుల్గా మద్యం సేవించి ఆ మత్తులో తూలుతున్నాడు. దీంతో మండలంలో విద్యుత్ సేవలు స్తంభించిపోయాయి. గురువారం రాత్రి సబ్స్టేషన్లోని ఫీడర్లు ట్రిప్ అయ్యి విద్యుత్ సరఫరా చాలాసేపు నిలిచిపోయింది. శుక్రవారం ఉదయం 6:30 వ్యవసాయ ఫీడర్లకు 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాల్సిందే. ఉదయం 7:30 అయినప్పటికీ వ్యవసాయ ఫీడర్లు ఆపరేట్ కాలేదు. ఫలితంగా 3 ఫేజ్ విద్యుత్ సరఫరా రాక పొలాల్లోని రైతులు సబ్స్టేషన్కు ఫోన్ చేశారు. విధుల్లో ఉన్న షిఫ్ట్ ఆపరేటర్ తెల్లారిన మద్యం మత్తు దిగకపోవడంతో ఫోన్ ఎత్తే పరిస్థితుల్లో లేడు. ఫలితంగా 3 ఫేజ్ విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. ఇంత జరుగుతున్నప్పటికీ పర్యవేక్షించాల్సిన ట్రాన్స్కో అధికారులు నిద్రావస్థలో ఉండడంతోనే ఈ పరిస్థితులు నెలకొన్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్కో ఉన్నతాధికారులు విచారణ జరిపి మద్యం సేవించి విధులు నిర్వహించిన షిఫ్ట్ ఆపరేటర్తో పాటు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్థానిక అధికారులపై చర్యలు చేపట్టి తిరిగి ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మీడియా సరే ఇప్పుడు ఆడ పోయేసి నేను తెచ్చిపోతా, కత్తికి పట్టుకొని తెచ్చిపోతా. ఎందుకు మీరు హరాజు చేస్తున్నారు అని చెప్పండి. మేము హరాజు చేస్తున్నాం నిన్న. అవునా? నువ్వు తాగుండేదే, నువ్వు తాగి డ్యూటీ చేసేది హరాజు కదా. అదే ప్రజలను ఇబ్బంది పెట్టాం కదా. చెప్పు, నువ్వే చెప్పు. నెల్లూరు జిల్లా వింజమూరు పంచాయతీ ఈవో రామారావు, మాజీ సర్పంచ్ సృజనల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. దొంగ సంతకాలు పెట్టారని దూషించడం మంచి పద్ధతి కాదని మాజీ సర్పంచ్ మండిపడ్డారు. వింజమూరు గ్రామ పంచాయతీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పంచాయతీ కార్యదర్శి మరియు మాజీ సర్పంచ్ అభివృద్ధి పనులు, నిధుల దుర్వినియోగంపై పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని మాజీ సర్పంచ్ ఆరోపిస్తుండగా అన్ని పనులు నియమాల ప్రకారం జరుగుతున్నాయని పంచాయతీ ఈవో స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ నల్గొండ సృజన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు రావాల్సిన జీతాల పెంపుపై అజెండాలో పొందుపరిచిన విధంగా తీర్మానం చేసి సంతకం పెట్టామన్నారు. దొంగ సంతకాలు పెట్టానని దూషించడం సరైన పద్ధతి కాదని పంచాయతీ ఈవో రామారావుపై మండిపడ్డారు. పంచాయతీ అభివృద్ధి విషయంలో కూడా రామారావు గారు మాకు ఎప్పుడూ సహకరించలేదు. అందువల్ల ఈరోజు జరిగే టెండర్ల విషయంలో కూడా మాకు సహకరిస్తారా లేదా అన్న విషయంతోనే నేను అజెండాలో రాయడం జరిగింది. తీర్మానం బుక్ కూడా ఎప్పుడు మాకు ఇంటికి పంపించడము, నేను ఇంటికాడ రాసి పంపించడం అంటూ ఏం లేదు. తీర్మానం బుక్ను కూడా ఆ రోజు మాకు ఇంటికి పంపించారు. ఇంటికి పంపిస్తూ కూడా నాకు ఇంటికి పంపిస్తున్నట్టుగా ఏ విధంగా సమాచారం లేదు. దాంతో ఏమన్నా ఇబ్బంది ఉంటుందేమో అన్న విధంగా నాకు తెలిసిన వరకే నేను అజెండాలో నాకు తెలిసిన అంశాల వరకే తీర్మానం బుక్లో ఆమోదించడం జరిగింది.
ఈ విధంగా రామారావు గారు మాకు ఎటువంటి సపోర్ట్ చేయకపోవడం వల్లే నేను వాళ్ళ శానిటేషన్ జీతాలను కూడా పెంచి రాయడం జరిగింది. రాసి పంపించి కూడా 15 రోజులు అయినా కూడా ఇంతవరకు నేను బుక్ చూడలేదు. ఈ విధంగా రాయడం ఏ విధంగా కరెక్టు అని నన్ను ప్రశ్నించడం జరిగింది. మేము అడుగుతుంటే నువ్వు అడిగే హక్కు నువ్వు అడిగే హక్కు లేదు అని అనడం కూడా కరెక్ట్ కాదు అని నా అభిప్రాయము. నేను చెప్పిందే ఫైనల్ అన్నట్టుగా ఆయన మాట్లాడడము నాకు చాలా బాధాకరంగా ఉంది. ప్రజా దర్బార్తో అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. వింజమూరులో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు అనేక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల సమస్యలు నేరుగా వినేందుకు తక్షణ పరిష్కారం కోసం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని వింజమూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ప్రజా దర్బార్ అనేది ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రజాప్రతినిధి ముందుంచే వేదికగా ఉండాలని, ఇందులో గ్రామాలు, పట్టణాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నేరుగా వినడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన సమస్యలుగా ఎక్కువ మంది అర్జీదారులు విద్యుత్, నీటి సరఫరా, డ్రైనేజీ సమస్యలు, రెవెన్యూ సమస్యలను ఎక్కువగా ఎమ్మెల్యేకి తెలియజేశారు. తక్షణమే సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కారం చేసే దిశగా ముందుకు పోతామని తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ప్రజా దర్బార్ కార్యక్రమంతో అనేక సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని ఆయన చెప్పారు. ప్రజల నమ్మకాన్ని కాపాడుకుంటామని, నిత్యం వారికి అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన టీడీపీ నేతలతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి స్వయంగా అడిగి తెలుసుకుని స్పాట్లోనే పరిష్కారమయ్యే సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన నాటి నుంచి రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. ప్రజా దర్బార్లో అనేక సమస్యలకు పరిష్కారమవుతున్నాయని, ఈ అవకాశాన్ని రూరల్ ప్రజానికం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ భానుశ్రీ, రూరల్ నియోజకవర్గ టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఏదో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించినామా ఏదో మొక్కుబడిగా కాకుండా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న అటు ప్రజలు గాని, కూటమి నాయకులు గాని ఏవైతే సమస్యలు చెప్తున్నారో అవి ఆ సమస్యలన్నీ కూడా ఆయా కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడి దాంట్లో చేయగలిగినవి, చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నాం కూడా తెలియజేస్తూ గతం నుంచి కూడా అదేవిధంగా ఆనవాయితీగా వస్తున్నాం. అదేవిధంగా ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఇచ్చిన వివిధ అభివృద్ధి పనులు కానీ, ఇళ్ల స్థలాలకు సంబంధించి కానీ, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కానీ, లేదంటే ఇరిగేషన్ కాలువలు కానీ, కరెంటుకి సంబంధించి కానీ ఏవైతే సమస్యలు వస్తున్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే కొన్ని పరిష్కరించగలిగాం. అదేవిధంగా సిమెంటు, సీసీ రోడ్లు కానీ, రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా చాలా వరకు ప్రజా దర్బార్లో వచ్చిన విజ్ఞాపనలు దాని ప్రకారమే మనం ఇప్పటికే చాలా వర్కులు కూడా చేయగలిగాం. వెంకటగిరిలోని బంగారుపేట అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం జరిగింది. పీడీ వసంతభాయ్, ప్రాజెక్ట్ అధికారి శంషాద్లు జింక్ ఫుడ్, సెల్ ఫోన్ వాడకంపై చిన్నారులకు అవగాహన కల్పించాలని సూచించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని బంగారుపేట అంగన్వాడీ కేంద్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా 8వ పోషణ్ పక్వాడా అవగాహన సదస్సు పీడీ వసంతభాయ్, వెంకటగిరి ప్రాజెక్టు అధికారి శంషాద్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ జిల్లాలోని 12 ప్రాజెక్టుల్లో ఏప్రిల్ 9 నుండి 23 వరకు పోషణ పక్వాడా వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని, జిల్లాలో అన్ని గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం ప్రాముఖ్యతను, జింక్ ఫుడ్ నివారణ, సెల్ ఫోన్పై అవగాహన, పలు రకాల అంశాలపై చిన్నారులకు అవగాహన కల్పించాలని తెలియపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట ప్రాజెక్టు డిపో మహేశ్వరి, రేణిగుంట సీడీపీఓ అర్బన్ వైద్యాధికారి సత్యప్రియ, సూపర్వైజర్లు నిలీషా, గర్భవతులు పాల్గొన్నారు. మనము 8వ పోషణ్ పక్వాడా అంటే 8 సార్లుగా మనము పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఎందుకు చేసుకుంటున్నామనంటే
చిన్న పిల్లల దశ నుంచి పెరిగేటటువంటి దశ వరకు ఇందాక మెడికల్ ఆఫీసర్ గారు చెప్పినట్టుగా ఒక బిడ్డ యొక్క ఎదుగుదల గర్భస్థ స్థితి నుంచే పెరుగుదల అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఆ ఏజ్ నుంచి మనము చాలా కాన్సన్ట్రేట్ చేసి పిల్లల యొక్క పెరుగుదలలో మన యొక్క పాత్రను మనం పోషించగలిగితే నిజంగా మనము దేశానికి మంచి పౌరులను ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు 8వ పోషణ పక్వాడా మనం ఏ విషయాల గురించి చర్చించుకుంటున్నాము అని అంటే, ముఖ్యంగా 2 సంవత్సరాల లోపల పిల్లల యొక్క ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బయట దొరికేటటువంటి ఆహార పదార్థాలను మానివేసి తల్లులు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు చేసినటువంటి ఆహార పదార్థాలను మాత్రమే, అంటే ఇంట్లో మనం చేసేటటువంటి ఏ చిన్న ఆహారమైనా కూడా చాలా పరిశుభ్రంగా ఉంటుంది, పిల్లలు కూడా తీసుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి ప్యాకేజ్డ్ ఫుడ్ని కూడా పక్కన పెట్టి ఎక్కువగా ఇంట్లో తయారు చేసేటటువంటి ఆహార పదార్థాలు వాడండి. అంతేకాకుండా మెదడు అభివృద్ధి దశ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న వయసులో పిల్లలకి ఎక్కువ సమయము స్క్రీన్ టైమింగ్ని తగ్గించాలి. ఈ 3 విషయాల పట్ల మాత్రమే ఈ 8వ పోషణ పక్వాడా అనేటటువంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలోనూ మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కోటంరెడ్డి గిరిధర్రెడ్డి నియమితులయ్యారు. రూరల్ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కోటంరెడ్డిని సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డికి రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి లభించడంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం సందడి నెలకొంది. రూరల్ పరిధిలోని టీడీపీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు గిరిధర్రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గిరిధర్రెడ్డికి దుశ్శాలువాతో సత్కరించారు. గిరిధర్రెడ్డిని గజమాలతో సత్కరించారు. చూడన్నా ఓకే సార్ అన్నా చూడన్నా ఓకే సార్ అన్నా చూడన్నా ఓకే సార్ అన్నా రాజన్న కొంచెం వెనక్కి సార్ ఓకే సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించిన మంత్రి ఆనం, ఎమ్మెల్యే కురుగొండ్ల. బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన, అధికారులకు పలు సూచనలు, సలహాలు. నెల్లూరు రూరల్ నుంచి రాష్ట్ర స్థాయికి ఎదిగిన కోటంరెడ్డి, కార్యకర్తలు, అభిమానుల్లో ఫుల్ జోష్. వింజమూరులో రచ్చరచ్చ, ఈవో, మాజీ సర్పంచ్ మధ్య మాటల యుద్ధం, ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు. ఫుల్ గా మద్యం సేవించి విధుల్లో ఉన్న షిఫ్ట్ ఆపరేటర్, వింజమూరులో విద్యుత్కు తీవ్ర అంతరాయం, గ్రామస్తులు ఆగ్రహం. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.